అది నవంబర్ 1995 14 చైనా బీజింగ్ సమీపంలోని యుయాన్మింగ్యువాన్లో బస్ కోసం ఇద్దరు వ్యక్తులు తన పనులు ముగించుకుని రాత్రి 11 గంటలకు బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి 375 నెంబరు గల బస్సు వస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ బస్సులో ఎక్కుతారు. కొంచెం సేపు ప్రయాణించగా ఇద్దరు వ్యక్తులు దిగిపోతారు. తరువాత అక్కడే ఉన్న ఒక మహిళ మరియు ఒక యువకుడు బస్సెక్కుతారు. శీతాకాలం కావడంతో దారి అంతా మంచు అల్లుకుపోయి ఉంటుంది. అలా బస్సు ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇంతలో దూరంగా నలుపు వస్త్రం రంగు ధరించి ఉన్న ఒక వ్యక్తి డ్రైవరుకి కనబడుతాడు. అప్పుడు డ్రైవరు ఆ వ్యక్తి చూడడానికి అనుమానంగా ఉండడంతో బస్సుని అక్కడ ఆపవద్దని నిర్ణయించుకుంటాడు. ఇది గమనించిన కండక్టర్ ఇలా అంటుంది, ఈ బస్సు వెళ్ళిపోతే ఇంకా ఈ రూట్లో బస్సులు లేవు, తాను రేపు ఉదయం వరకు అక్కడే ఉండవలసి వస్తుంది. అందుకు డ్రైవరు సరే అని ఆపుతాడు. బస్సుని ఆపిన వెంటనే తాను బస్సు ఎక్కుతాడు. తాను ఒకడిగా ఉండి బస్సు ఎక్కేసరికి ఇద్దరు వ్యక్తులుగా కనిపిస్తారు. అప్పుడు కండక్టర్, వాళ్ళు ఏదైనా నాటకంలో పాల్గొని బస్సులు దొరకవని తొందరలో అలాగే దుస్తులు విప్పకుండా వచ్చి ఉంటారులే, భయపడకండి అని ధైర్యం చెబుతుంది. అలా బస్ కొంచెం దూరం ప్రయాణించాక ఒక మహిళ ఇలా అంటుంది, హే బాబూ, నువ్వు నా పర్స్ తీసుకున్నావు, ఇవ్వు. అప్పుడతను నేను తీసుకోలేదు అని అంటాడు. లేదు, నువ్వు నిజంగానే తీసుకున్నావు, ఇవ్వు, లేదంటే బస్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోమ్మంటాను అని డ్రైవరుకి స్టేషన్ దగ్గర బస్ ఆపమని చెప్తుంది. అప్పుడు డ్రైవరు సరే అని బస్సుని ఒకచోట ఆపుతాడు. అప్పుడు ఆ మహిళ ఆ యువకుడితో ఇలా అంటుంది, చూడు బాబు, నువ్వేం నా పర్స్ తీసుకోలేదు, నా దగ్గరే ఉంది. ఆ ఇద్దరి వ్యక్తుల నుంచి నిన్ను తప్పించడానికి ఇలా చేశాను. ఎందుకంటే నేను వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్లను గమనిస్తున్నాను. వాళ్ళు మామూలు మనుషులు లాగా లేరు, వల్ల పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అక్కడ నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. అలా డ్రైవరు కండక్టర్ ఆ ఇద్దరు వ్యక్తులతో వెళ్లిన బస్సు గమ్యస్థానానికి చేరుకోలేదు. తరువాత ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు సీసీ కెమెరాలు చెక్ చేస్తారు. కాని బస్ ఆనవాలు ఎక్కడ కనిపించవు. చివరికి బస్ ఒక చెరువులో దొరుకుతుంది.